హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 27 ముందు భాగంలో చిత్రకేతు పాఖ్యానం చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో సూర్యవంశం, మరుద్గణముల జననం, ఇంకా ఒక అద్భుతమైన వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటి, నరసింహస్వామి కథ గురించి చెప్తావన్నావు కదా అని అడగవచ్చు. ఈ వీడియోలో చిన్న క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత నరసింహస్వామి అవతార ఘట్టాన్ని మొదలెట్టబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శుకుడు పరీక్షితునికి అదితి ఇంకా దితి సంతానం గురించి వివరిస్తాడు. మొదటగా అదితి సంతానం గురించి చెప్పుకుందాం. అదితికి 12 మంది పుత్రులు. వారిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు. వారే వివస్వనుడు, ఆర్యమ, పూషుడు, త్వష్ట, సవితుడు, భగుడు, మిత్ర, దాత, వరుణుడు, శక్రుడు, ఇంద్రుడు ఇంకా వామనుడు. అయితే ఇక్కడ వరుణుడు కూడా సూర్యుడి రూపమని చెప్పారు. పగటిపూట మిత్రుడు సూర్యుడిగా, సాయంకాలం వరుణుడు సూర్యుడిగా ఉంటాడు. అయితే పురాణాల్లో సూర్యుడు అమ్మవారి కన్నుగా, విష్ణువు కన్నుగా, శివుడి కన్నుగా చెప్పడం జరిగింది. ఆ ముగ్గురికి కూడా ఒక్క సూర్యుడు ఎలా కన్నుగా ఉండగలడు అంటే ఇక్కడ సూర్యుడు ఒక్కడు కాదు కాబట్టి. భగుడు అనే సూర్యుడు శివుడి ఎడమ కన్ను, పూషుడు అనే సూర్యుడు విష్ణువు యొక్క కన్ను, అమ్మవారి కన్ను ఏమో ప్రస్తుతం మన అందరికీ కనపడే మిత్రుడు అనే సూర్యుడు. అంటే ఒక్కడే సూర్యుడు 12 ఆదిత్యులుగా రూపం దాల్చి అదితికి జన్మించాడు. అందుకనే అనేక సందర్భాల్లో సూర్యుడు శివుడి కన్నుగా, విష్ణువు కన్నుగా, ఇంకా అమ్మవారి కన్నుగా చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఉన్న అసలు రహస్యం ఇదే. అదితికి జన్మించిన 12 మంది ఆదిత్యులలో 5వ వాడు సవిత. అతడు పృల్ని అనే ఆమెను వివాహమాడాడు. ఆమె సావిత్రి, వ్యాహృతి, త్రయి అనే పుత్రికలను, అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనోయజ్ఞాలు అనే పుత్రులను కన్నది. అదితి పుత్రులలో 6వ వాడైన భగుడు సిద్ధిక అనే ఆమెను వివాహమాడాడు. ఆమె మహిముడు, విభుడు, ప్రభుడు అనే 3 కుమారులను, ఆశిష అనే ఓ కుమార్తెను కన్నది. దాత అనే ఆదిత్యునికి కుహువు, సినీవాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు. వారిలో కుహుదేవికి సాయంకాలం అనే కుమారుడు పుట్టాడు. సినీవాలికి ధర్ముడనే తనయుడు జన్మించాడు. రాకకు ప్రాతకాలం అనే నందనుడు ఉదయించాడు. అనుమతి పూర్ణిమాఖ్యుడైన పుత్రుణ్ణి కన్నది. విధాత అనే ఆదిత్యుడి భార్య పేరు క్రియ. ఆమె పురుష్యాదులైన అగ్నులను ప్రసవించింది. వరుణుడనే ఆదిత్యుడు చర్షిని అనే ఆమెను వివాహమాడాడు. ఈ దంపతులకు పూర్వ బ్రహ్మపుత్రుడైన భృగువు, వాల్మీకి పుత్రులయ్యారు. ఇంకా మిత్రుడు అనే ఆదిత్యుడి గురించి మాట్లాడుకుంటే ఆయనే ఇప్పుడు ఉన్న సూర్యుడు. మిత్రుడు, వరుణుడు ఇద్దరు ఎప్పుడు కలిసే తిరిగేవారు. అందుకే వారిని కలిపి మిత్రావరుణులు అంటారు. ఈ మిత్రావరుణులు ఒకసారి ఊర్వశిని చూశారు. వారిద్దరికి ఒకేసారి రేతస్సు స్ఖలనమైంది. దానిని ఒక కడవలో ఉంచగా అందులో నుంచి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారు. ఈ మిత్రావరుణులలో మిత్రునకు రేవతి అనే భార్యయందు ఉత్సర్లుడు, అరిష్కుడు, పిప్పలుడు అనే 3 పుత్రులు జన్మించారు. అదితిదేవికి 11వ కుమారుడు ఇంద్రుడు. ఇతని భార్య శచీదేవి. ఈ దంపతులకు జయంతుడు, వృషభుడు, విదుషుడు అనే కుమారులు ఉదయించారు. అదితి కుమారులలో 12వ వాడే వామనుడనే త్రివిక్రమదేవుడు. ఆయన భార్య కీర్తి. ఈ దంపతులకు బృహత్కోకుడు ఉదయించాడు. అతనికి సౌభగుడు మొదలైన తనయులు జనించారు. ఈ వామనుడు విష్ణువు అవతారమని మనందరికీ తెలుసు. ఆయన గురించి 8వ స్కందంలో వివరంగా చెప్పబడింది. ప్రస్తుతం మనం 6వ స్కందంలో ఉన్నాం. ఇక్కడితో అదితి సంతానానికి సంబంధించిన వివరాలు పూర్తయినట్టే. తర్వాత దితి సంతానం గురించి వివరిస్తాడు శుకుడు. ఇందులో ఒక గొప్ప వ్రతం గురించి కూడా వినబోతున్నాం. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే 2 కుమారులు జన్మించారు. వారిలో హిరణ్యకశిపుడు జంబాసురుని పుత్రి అయిన కయాదువు అనే ఆమెను వివాహమాడాడు. ఆ దంపతులకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంపహ్లాదుడు, హ్లాదుడు అనే 4 పుత్రులు, సింహిక అనే ఒక పుత్రిక జన్మించారు. ఆ సింహిక కుమారుడే రాహువు. ఆ రాహువు దేవతలలో దూరి దొంగచాటుగా అమృతపానం చేసే సమయాన్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అతని శిరస్సు ఖండించాడు. సంహ్లాదుని భార్య పేరు గతి. ఈ దంపతులకు పంచజనుడు ఉదయించాడు. హ్లాదునికి దమని అనే భార్యయందు వాతాపి, ఇల్వలుడు అనే 2 కుమారులు పుట్టారు. ఆ ఇరువురు అగస్త్య మహర్షి ఆగ్రహానికి ఆహుతి అయ్యారు. అనుహ్లాదుని భార్య పేరు సూర్మ్య. ఆమెకు భాస్కలుడు, మహిషుడు అనే తనయులు జన్మించారు. ప్రహ్లాదుని భార్య పేరు దేవి. ఆ దంపతులకు విరోచనుడు అనే పుత్రుడు ఉద్భవించాడు. ఆ విరోచనుని కుమారుడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భార్య ఆశన. ఆ దంపతులకు బాణాసురుడు మొదలైన 100 మంది నందనులు జన్మించారు. బలిచక్రవర్తి గురించి మనం భవిష్యత్తులో చెప్పుకుందాం. బాణాసురుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ప్రమద గణాలలో ప్రధానుడయ్యాడు. ఈ చెప్పిన వారు కాక దితికి ఇంకా 49 మంది
పుత్రులు కలిగారు. వీరందరికీ మరుత్తులు అని పేరు. అయితే ఈ మరుత్తులు అనపత్యులు. వీరంతా దేవేంద్రుడిని ఆశ్రయించి దేవత్వాన్ని పొందారు అని చెప్పాడు శుకుడు. అప్పుడు పరీక్షితుడు అడుగుతూ, మహాత్మా, మరుద్గణములు దేవత్వాన్ని ఎలా పొందారు అని అడిగాడు. అప్పుడు శుకుడు మరుద్గణముల జననం గురించి వివరించాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దితి కుమారులు రాక్షసులు అవ్వటంతో వారిని ఇంద్రుడు ఎప్పటికప్పుడు సంహరిస్తూ వచ్చేవాడు. అది తట్టుకోలేక దితి ఇంద్రుడిని చంపే కుమారుని కానాలని నిశ్చయించుకుంది. తన భర్త కశ్యప ప్రజాపతిని ఎంతో ఆసక్తితో ఆరాధింపసాగింది. కశ్యప ప్రజాపతి సంతోషించి నీకేం వరం కావాలంటూ అడిగాడు. అప్పుడు దితి నాకు ఇంద్రుణ్ణి సంహరించే కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరింది. కశ్యపుడు తెల్లబోయాడు. తెలివితో, తలోదరి, నీ కోరిక ప్రకారం ఇంద్రుణ్ణి సంహరింపగల పుత్రుడు జన్మించటానికి నీవు 1 ఏడాది పాటు నియమంతో ఒక వ్రతాన్ని ఆచరించాలి. దాని విధానం చెబుతాను, విను. వ్రతం పూర్తి అయ్యే వరకు ఎవ్వరి యందు హింసాభావం వహించకూడదు. పెద్దగా మాట్లాడకూడదు. ఎవ్వరిపై కోపగించకూడదు. అసత్యం పలుకరాదు. గోళ్లను, శిరోజాలను కత్తిరించుకోరాదు. ఎముకలు, కపాలాలు మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు. నదులలో, సరస్సులలో తప్ప బావి నీళ్లతో స్నానం చేయరాదు. దుష్టులతో సంభాషించరాదు. విడిచిన చీర కట్టుకొనరాదు. ముడిచిన పూలు పెట్టుకొనరాదు. ఎంగిలి అన్నం తినకూడదు. కాలికి నివేదించిన అన్నం భుజింపరాదు. వెంట్రుక వచ్చిన అన్నం కాని, కుక్క, పిల్లి, పక్షి ముట్టుకున్న అన్నం కాని, ఇంకా చీమలు పట్టిన అన్నం కాని తినరాదు. మాంసాహారం పనికిరాదు. దోసుటితో నీళ్లు త్రాగరాదు. సంధ్యా సమయాలలో జుట్టు విరియబోసుకొని తిరుగరాదు. అతిగా మాట్లాడకూడదు. అలంకారాలు లేకుండా ఉండరాదు. ఆరు బయట సంచరింపరాదు. కాళ్ళు కడుకోకుండా పడుకోరాదు. తడి పాదాలతో కూడా పడుకోకూడదు. పడమటి వైపు తలపెట్టి శయనింపరాదు. దిశములతో పడుకొనరాదు. సంధ్యావేళలో నిద్రించకూడదు. ఎల్లప్పుడూ ఉతికిన వస్త్రాలు కట్టుకొని మంగళ ద్రవ్యాలు ధరించి శుచిగా ఉండాలి. ప్రాతకాలములో తూర్పు ముఖంగా కూర్చుండి లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఆహ్వానం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పుష్పం, ధూపం, దీపం మొదలైన షోడశోపచారాలతో అర్పించాలి. 12 ఆహుతులతో హోమకార్యం నెరవేర్చి నమస్కరించాలి. 10 పర్యాయాలు భగవన్మంత్రాన్ని జపించి స్తుతించాలి. గంధ పుష్పాక్షతలతో ముత్తైదువులను పూజించాలి. భర్తను భక్తితో సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లు భావించాలి. ఈ విధంగా మార్గశిర శుద్ధపాడ్యమి మొదలుకొని 1 సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి చిట్ట చివరి నాడు యథావిధిగా ఉద్యాపనం తీర్చుకోవాలి. పుంసవనం అనే ఈ వ్రతాన్ని ఈ ప్రకారంగా 12 మాసాల పర్యంతం పొరపాటు లేకుండా ఆచరిస్తే నీవు కోరిన కుమారుడు నీకు లభిస్తాడు అని అన్నాడు. దితి సరేనని పుంసవనము అనే వ్రతాన్ని ఆరంభించింది. పుట్టబోయేవాడు నా ఇంద్ర పదవికి ఎసరు పెడతాడని గ్రహించిన ఇంద్రుడు దితిని సేవిస్తున్నట్టు నటించి అవకాశం దొరికినప్పుడు పుట్టబోయే పిల్లాడిని చంపాలని ఎదురుచూశాడు. ఇంద్రుడిని చంపే పుత్రుడు కోరి మరో పక్కన ఇంద్రుడి మాయా మాటల్లోకి పడిపోయి ఇంద్రుడితో సేవలు పొందింది దితి. ఒకరోజు దితి బాగా అలసిపోయి సంధ్యా సమయంలో భోజనం చేసి ఆ తొందరలో కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయి అలానే నిద్రపోయింది. దితి కాళ్ళు కడుక్కోకుండా పడుకోవటంతో వ్రత నియమాలు తప్పింది కనుక ఇంద్రుడు అదే సరైన సమయమని దితి గర్భములోకి ప్రవేశించాడు. పుట్టబోయే కుమారుడిని వజ్రాయుధంతో 7 ముక్కలు చేశాడు. ఆ బిడ్డ కాస్త 7 బిడ్డలు అయ్యారు. నారాయణ స్మరణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని దితి నిరంతరం జపించడం వల్ల తన సంతానానికి ఏమీ కాలేదు. ఇంద్రుడు తెల్లబోయి 7 మళ్ళీ 7 సార్లు నరికాడు. దాంతో వారు మొత్తం 49 పుత్రులు అయ్యారు. వారంతా ఏడుస్తూ కనపడ్డారు. వారందరూ అయ్యా, మమ్మల్ని హింసింపవద్దు, మేము నీకు తోడబుట్టిన వారము, మేమంతా మరుద్గణాలమై నీ పరివారములోని వారమై నిన్ను సేవిస్తాము, మమ్ములను రక్షించు అని వేడుకొన్నారు. వారి మాటలు విని నారాయణుడి అనుగ్రహం వల్ల చెక్కు చెదరలేదని వారిని గుర్తించి ఇంద్రుడు దయతో వారిని తన సోదరులుగా ఆదరించాడు. జరిగినదంతా తెలుసుకున్న దితి ఆగ్రహించింది. ఇంద్రుడు క్షమాపణ కోరి బదులుగా మరుద్గణములకు స్వర్గంలో చోటిచ్చాడు. ఈ కథలో పుంసవనము అనే వ్రతం గురించి చెప్పబడింది. ఈ వ్రతం ఆచరించిన వారికి సత్సంతానము కలుగుతుంది. అందులోనూ పురుషుడు జన్మించాలని కోరే వారికి పురుషుడు జన్మిస్తాడు. పెళ్లి కాని స్త్రీలకి ఈ వ్రతం ద్వారా మంచి భర్త దొరుకుతాడు. ఈ వ్రతాన్ని విద్యార్థులు పాటిస్తే వారికి విద్యలో మంచి ఫలితం ఉంటుంది. గురోపదేశము పొంది సూర్యోదయము కన్నా ముందే లేచి స్నానము చేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం వినడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఎవరైనా ప్రయత్నించాలి అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. పురాణాలలో ఇంకెన్నో వ్రతాలు
పూజ విధానాలు, స్తోత్రాలు, కవచాలు ఉంటాయి. అవి పఠిస్తే మన జీవితంలో ఎటువంటి దుఃఖాలు ఉండవు. కాబట్టి పురాణాలు వినడంతో పాటు స్తోత్రాలు, భక్తి గీతలు లేదా వ్రతాలు పాటిస్తూ ఉండాలి. కోరికతో చేస్తే నియమనిష్టలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కోరిక లేకుండా చేసేవారు తెలియక తప్పులు చేసినా పర్వాలేదు. ఇక ఇక్కడితో మరుద్గణముల జననం, పుంసవనము అనే వ్రతం విషయాలు ముగుస్తాయి. అది మాత్రమే కాకుండా దితి ఇంకా అదితి యొక్క సంతానం గురించి కూడా మనం వివరించుకున్నాం. దితి సంతానంలో హిరణ్యాక్షుడు ఎలా మరణించాడో ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇక హిరణ్యకశిపుడి చరిత్ర మనం చెప్పుకోవాల్సి ఉంది. ఏమిటా చరిత్ర అనే వంటి విషయాలు వచ్చే ఎపిసోడ్తో చిన్న చిన్న ఇంట్రొడక్షన్స్తో మొదలు పెడదాం. ఇక ఈ వీడియోకైతే ఇంతే. మహాభారతం, భాగవతం వంటి లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో అందిస్తాను, తప్పక చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.